దయచేసి అందరూ కూడా తీసి చూడండి. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులదొచ్చెను. ప్రభునందు ప్రియమైనటి సంగమ, దేవుని మాటలు వినాలని, దేవుని సన్నిధిలో గడపాలని వచ్చేసిన మీ అందరికి కూడా చాలా శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి విని ఆ వాక్యపు వెలుగులో మనమందరము ప్రయాణం చేద్దాం. దేవుని ఆలయంలో ప్రార్థన చేయటానికి లేకపోతే ఆయన మాటలు వినడానికి మీరు దూర ప్రాంతాల నుంచి ఎండైనా వచ్చారు. దేవుని మాటలు వినాలని మీరు ఆశిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా వినండి. ముందుగా మీ మొబైల్స్ సైలెంట్లో పెట్టుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మీ పిల్లలు కూడా తిరగకుండా చూసుకోండి. దేవుని మాటలు చెప్తున్నప్పుడు చక్కగా రాసుకోండి. మీకు మీ కుటుంబాలకు అది ఎంతో మేలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఇది వ్యక్తిగతంగా నువ్వు నేను అనుకోవాల్సిన మాట. ఇది నేనైతే నీ కృపా అతిశయాన్ని బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి అమ్మా. ఎంతమంది పరిశుద్ధ ఆలయంలో ఆరాధించుకోవడానికి వచ్చారంటే అది మీ అంతరాత్మకు తెలియాలి. ఇక్కడ భక్తుడు అంటాడు నేనైతే, అంటే ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నాడు. నువ్వు కూడా ఈ వ్యక్తిగతంగా నీలో ఉండాలన్నమాట. నేనైతే నీ మందిరములో ప్రవేశించెదను. అక్క, ఎక్కడికి ప్రవేశించాలి నువ్వు? మందిరములో. కొరకోడు దగ్గర డ్యామ్ ఉంది. ఆ డ్యాములో ఆదివారం అయితే ఒక తేరులాగుండిద్దంట. తేరు రాయలసీమ పదం అది. ఆంధ్రాలో అయితే తిరణాల్లాగుండిద్దంట. అంటే కారుల్లో వచ్చే వాళ్ళతో తెంపే ఉండదంట. అంతా ఆన్లైన్ బుకింగ్ అంట. ఏది? చేపల ఫ్రై, చేపల కర్రీ, చపాతీలు, భోజనాలు అన్నీ కూడా ఆన్లైన్లో బుకింగ్ అంట. ఆడ బుక్ చేసుకుంటే వీళ్ళు రెడీ చేసి పెడతారు. అంతా ఇప్పుడు ఆన్లైన్లో డబ్బులు కొట్టడం ఫోన్పే ద్వారా. అట్లా ఇంచుమించుగా కొన్ని లక్షల వ్యాపారం అయిద్దంట. నేను అంతకుముందు డ్యాములో సేవ చేసేటప్పుడు అంత అడావుడి లేదు, అసలు లేదు. అది ఏ చెట్టు కింద పోయి కూర్చున్నా పచ్చగా, చల్లగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా పొనుకోవచ్చు, కూర్చోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఏ చెట్టు కిందకు పోయిన డ్యాంలో వాటర్ ప్యాకెట్స్, సీసా బాటిళ్ళు, పగిలిపోయిన ముక్కలు, అక్కడ కూర్చోటానికి కూడా వీలుపడనంతగా ఉంది. కారణం ఏంటంటే ఆదివారం వచ్చేలకే ఈ పార్టీలు ఎక్కువైపోయినాయి. ఈ పార్టీలు, ఫంక్షన్స్, ఎక్కడెక్కడ వాళ్ళంతా అక్కడ చేరటం, తాగటం, తినటం, ఎగరటం, మాట్లాడుకోవటం, ముచ్చటించుకోవటం, వెళ్ళిపోవటం. కానీ భక్తుడు అంటాడు
నేనైతే, ప్రైజ్ లార్డ్, మీకు నోరు లేదా? నేనైతే నీ కృపాతిశయాన్ని బట్టి, అంటే నువ్వు బతికించిన దాన్ని బట్టి, కాపాడిన దాన్ని బట్టి, ప్రేమించిన దాన్ని బట్టి, పోషించిన దాన్ని బట్టి, నన్ను ఈ వారమంతా నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచిన దాన్ని బట్టి నేను నీ మందిరములోనికి ప్రవేశించదను. నేనైతే వ్యక్తిగతంగా అనుకోవాలి ఆ మాట. నేనైతే నన్ను పోషించావు, నన్ను ప్రేమించావు, నా కుటుంబాన్ని ప్రేమించావు, నా పిల్లల్ని ప్రేమించావు, అందును బట్టి నేను నీ మందిరంలోకి వచ్చి కూర్చొని నిన్ను స్తుతిస్తూ ధ్యానించుకుంటాను. ప్రియమైన వారలారా, అలాగే మీరు వచ్చారని నేను అనుకుంటున్నా. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయరు, రాలేదని అడగరు. ఏందక్క అంటే మీరు ఏం చెప్పినా మెలకుండా ఉంటారు. కానీ వ్యక్తిగతంగా నీ మనస్సాక్షికి మాత్రం నువ్వు జవాబుదారురాలువి. నువ్వు నేను మన వ్యక్తిగతంగా మన మనస్సాక్షి చెప్పిద్ది అనమాట, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు అని. దేవునికే మహిమ కలుగును గాక. సరే, సబ్జెక్టులోకి వెళ్ళబోతున్నాను. నా శ్రమలలో, ఎప్పుడంట 6వ వచనం ఏం చదివించాను? కీర్తనలు 18వ అధ్యాయం 6వ వచనంలో, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు దొచ్చెను. ఇదే మాట ఇది దావీదు పలికాడు. ఎక్కడ పలికాడంటే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట పలికినట్లుగా మనం చూడగలుగుతాం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవుణ్ణి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవుల్లో చొచ్చెను. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? చాలా మంచి మాటలు దావీదు భక్తుడు అడుగుతున్నాడు. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని. శ్రమ వచ్చింది, ఎటువైపు చూస్తా ఉన్నావు? శ్రమ అనేది సహజంగా మనకి వస్తుంది. శోధన వేరు, శ్రమ వేరు, ఆపద వేరు. 3 మాటలు జ్ఞాపకం చేసుకోండి. కష్టం వేరు, శోధన పదే పదే ఒక విషయం మీద నీ మీద దాడి జరుగుతుంటే అది శోధన. ఒక విషయం మీద నీ మీద ఒక దాడి జరుగుతూ ఉందనుకో, అది శోధనలో ఉన్నామని అర్థం. కష్టము, ఈ కష్టం అనేది మన ద్వారా రావచ్చు, చేసే పనుల ద్వారా కూడా కష్టములో పడే అవకాశం ఉంటుంది. ఆపద కూడా సేమ్. ఆపద అనేది నీ ద్వారా కూడా రావచ్చు, ఇతరుల ద్వారా కూడా నీకు రావచ్చు. శ్రమ అనేది నీ జీవితంలో అనుకోకుండా నీకు ఎదురవుతుంది. శ్రమ అనేది నీ జీవితంలో అనుకోకుండా ప్రవేశిస్తూ ఉండిద్ది. శ్రమ గురించి చెప్పాలంటే దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు వాస్తవంగా శ్రమలోనే ఉన్నాడు. ఆయన శ్రమల్లో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఇంతకీ ఆయన ఉద్దేశం, కాన్సెప్ట్ ఏంటంటే, శ్రమలలో నా దేవునికి నేను ప్రార్థించినప్పుడు నా ప్రభువు సన్నిధిలోకి నా ప్రార్థన వెళుతుంది అనేది ఆయన యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు శ్రమలు అనేవి వస్తాయి. నువ్వు ప్రార్థన పట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవం ఉందా?
లేకపోతే ఈ శ్రమను ఎలా ఎదుర్కోవాలి, ఎవరి ద్వారా పని అయిద్దని పక్కన వైపు చూస్తావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. శ్రమ వచ్చింది, ఒక రాజకీయ నాయకులను పట్టుకుందామా? శ్రమ వచ్చింది, ఒక డబ్బున్న వ్యక్తిని పట్టుకుందామా? శ్రమ వచ్చింది, ఎవరన్నా తెలిసిన వ్యక్తులను, బంధువులను పట్టుకుందామని నువ్వు అనుకుంటా ఉండొచ్చేమో. కానీ భక్తుడైన దావీదు మాత్రం దేవుని వైపు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. రాజకీయ నాయకులకు కూడా శ్రమలు ఉన్నాయండి. రాజకీయ నాయకులు కూడా నెమ్మది లేని వారుగా ఉన్నారు. ఒక వ్యక్తి గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే, నర్సరావుపేటలో కోడెల శివప్రసాదరావు గారని ఒక ఆయన ఉన్నారు. టీడీపీ మంచి పట్టుగలిగిన లీడర్. నర్సరావుపేట కానీ సత్తెనపల్లి కానీ ఆయనకి మంచి పేరు ఉంది. నర్సరావుపేటలో ఆయనకి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, కోట్ల ఆస్తి ఉంది. లక్షలు కాదు, కోట్ల ఆస్తి ఉంది. మరి అటువంటి సమయంలో మరి ఆయన ఇటీవల కాలంలో ఆయన టీడీపీ తరపున సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిచి మరలా సెకండ్ టైం ఓడిపోయాడు. ఆయన ఓడిన దానికి రీజన్ మనకు అవసరం లేదు, గెలిచిన దానికి కూడా రీజన్ అవసరం లేదు. మనకు కావలసిన పాయింట్ ఏంటంటే, ఆయన కోట్ల ఆస్తి ఉంది, పిల్లలున్నారు, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, ఇళ్ళున్నాయి, కారులున్నాయి, కావాలి అనుకుంటే వచ్చి పడతాయి. కానీ ఏమీ లేదంటే ఆయనకి నెమ్మది లేదు. ఏమి లేదు, హైదరాబాదులో తన ఇంట్లో తన లింగి తీసి ఫ్యాన్కు ఉరేసుకొని చచ్చిపోయాడు. తన లింగితోనే ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయాడు. దీన్ని బట్టి మనం ఏం చెప్తాం? ఆయనకేమి లేదు, నెమ్మది, సమాధానం. మాట్లాడండి, సమాధానము లేదు. ప్రియా దేవుని బిడ్డ, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దావీదులాగా ఆయన సన్నిధిలో పోయి కూర్చొని మొర్రపెట్టుకునే అనుభూతి నీకు రావాల. ప్రైజ్ లార్డ్. ఆయన సన్నిధిలో పోయి కూర్చొని మొర్రపెట్టుకున్నప్పుడు ఒక మంచి మాటను మీ ముందు ఉంచుతున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథములో, 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 27 చదువుదాము, తర్వాత 26 చదువుదాం. ముందు 27 చదువుదాం. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమందునున్న పరిశుద్ధ నివాసముకు చేరెను. హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్పలేరు ఇంకా? వారి ప్రార్థన అండర్లైన్ చేసుకోండి. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధమైన నివాసముకు చేరెను. చేరితే నీ ప్రార్థన ఆడిగిపోద్ది. నీకు తెలుసా? ఇంతకు ప్రార్థన నడవదు కదా నీకు? ప్రార్థన నడిచిద్దా? ప్రార్థన చేసుకునే అనుభవం ఉందా? ప్రార్థనలో కూర్చొని దేవుని పాదాల దగ్గర కనిపెట్టి గంటల తరబడి మోకాళ్ళ నుంచి అనుభవం ఉందా? ఒక సేవకుడు ఇలాగ చెప్తా ఉన్నాడు. నేను చాలా సంతోషించాను ఆయన విషయంలో. 2 గంటలకి, అర్ధరాత్రి 2 గంటలకు లేచి 4 గంటల దాకా, అంటే 2 నుంచి 3, 4 దాకా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటాడంట. ఆయన ఏమని చెప్పాడంటే, నా ఇంట్లో సమాధానం, నెమ్మది ఉంది అన్నాడు.
ఏముందంట? సమాధానము నెమ్మది ఉన్నది అన్నాడు. ఓకే, 26 చదవండి. ఇప్పుడు 26 చదువుదాం. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ప్రైజ్ ది లార్డ్. ఏం కలిగిందంట? చెప్పండి అక్క. మిక్కిలి ఆనందము కలిగెను. ఎప్పటి నుంచి? కంటిన్యూ చేయండి. సొలొమోను, ఇశ్రాయేలు రాజు దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తర్వాత ఇలాగు జరిగి ఉండలేదు. కొన్ని సంవత్సరాలైందేమో, కొన్ని నెలలైందేమో. నీ జీవితంలో ఆనందం అనుభవిస్తున్నావా? ఆనందం అనుభవించని రోజులు లేవా? అయిపోయినాయి అనుకుంటున్నావా? నీ ప్రార్థన పరిశుద్ధమైన స్థలములోనికి పంపిస్తున్నావా? చాలా బిజీ పర్సన్ అయిపోయినావా? ఖాళీ లేకుండా తిరుగుతా ఉన్నావా? టైం లేదంటూ సమయం అంతా వృధా చేసుకుంటున్నావా? దేవుని పాదాల దగ్గర కూర్చొని అనుభూతి కోల్పోతున్నారు. శ్రమ రైట్ వచ్చింది, నో ప్రాబ్లం, శ్రమ వచ్చింది. నీ శ్రమలలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ దేవునికి ప్రార్థన చేయటం కదా నువ్వు చేయాల్సింది. శ్రమలలో ప్రార్థన అనేది వదిలేసి, శ్రమలలో ప్రార్థన చేయటం పక్కన పడేసి అటువైపు ఇటువైపు చూస్తున్నావు కదా నువ్వు. పరిశుద్ధ స్థలానికి నీ ప్రార్థన చేరాలి. పరిశుద్ధ స్థలములోనికి నీ ప్రార్థన పంపించాలి. రోజులు అయిపోతున్నాయి, సమయం అయిపోతుంది, ప్రార్థన తక్కువైపోయింది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. బైబిల్ చూడలేదు మీరు పిల్లలు? బైబిల్ ఏది నిషేధం? బైబిల్ చూడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. వింటున్నారా? వారి మొరలకు ఏం మొర పెడతారో అని ఆయన చెవులు మన వైపు ఉన్నాయంట. ఏమి ప్రార్థిస్తారు బిడ్డలు? అందుకే నిర్గమాకాండం ఒకసారి చూసినట్లయితే ప్రియులారా, నిర్గమాకాండము రెండో అధ్యాయము 23వ వచనం కాడి నుంచి చదువుతాను, కొంచెం చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. గట్టిగా ఇల్లు చెప్తావా? అబ్బా, ఎప్పుడు మొర పెట్టారండి వాళ్ళు? ఎప్పుడు ప్రార్థించారండి? శ్రమల్లో. శ్రమల్లో నీకు రావాల్సింది ఏందో నువ్వు చూసుకోవట్లే అసలు. అయ్యో నాకు శ్రమ వచ్చిందే, ఈ శ్రమల్లో నేను ఏ స్టెప్ తీసుకోవాలి, ఈ శ్రమల్లో నేను ఎటువైపు ప్రయాణం చేయాలి, ఈ శ్రమల్లో ఏంటి నువ్వు తీసుకునే స్టెప్, నీ నిర్ణయం ఏంటి? గమనించండి ప్రియులరా, శ్రమల్లో అంట ఇశ్రాయేలీయులు మొరపెట్టినారంటండి. అప్పుడు దాకా లేదు మొర. ఐగుప్తులోకి అడుగు పెట్టారు కానీ మొర లేదు, ఐగుప్తులో ఉన్నారు కానీ మొర రాలేదు. ఎప్పుడు శ్రమల పాలైపోయిన తర్వాత అప్పుడు మొర పెడుతున్నారు. సరే, దేవుడు కనికరం కలిగిన వాడు,
దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. 24 వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇసాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రైజ్ లార్డ్. దేవుడు వారిని చూశాడు, దేవుడు వారిని లక్ష్యముంచాడు. ఆ పిల్లల లోపల తీసుకురండి అయ్యా. నువ్వరా పిల్లల లోపల తీసుకోవాలి, బయట నుంచి పక్క. కాబట్టి ప్రియులారా, ఏ విషయంలో దేవుడు లక్ష్యం ఉంచుతాడు మీకు తెలుసా? ఆయన చెవులు మన వైపు ఉంటున్నాయి, ఆయన దృష్టి మన వైపు ఉంటుంది. పిల్లలు ఇట్లా ముందుకు రండి. ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఎంత పెద్ద హాల్లో కూర్చోడానికి మీకు టైం లేదా? బయటకు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఏమండి, ఈ శ్రమలలో ఎంతో 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 బాధ 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 అనుభవించిన తర్వాత వారు ప్రార్థించి అప్పుడు వచ్చిందంట మొర. శ్రమలలో ములగటం, శ్రమల్లో ఏడవటం తప్పు కాదు. దేవుడు అన్నాడు, ఈ శ్రమల్లో నాకు మొరపెడుతున్నావా? దేవుని మాటను ఇంకొకసారి మేము ముందు ఉంచున్నాను. అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనము చాలా బాగుండదు. అందరూ చూడండి. 50:15. ఆపదకాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరిచెదవు. మానవుడికి ఎందుకు శ్రమలు పెట్టాల్సి వచ్చిందంటే, ఒక్కోసారి దేవుడు శ్రమలు పెడితే ఉపయోగమే. శ్రమల వల్ల ఏంటి లాభం ఏంటంటే, ఈ శ్రమలలో మానవుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఆపద కాలములో నీవు నాకు మొరపెట్టుము. మొరపెడితే ఏం చేస్తానన్నాడు? విడిపిస్తా. ఓకే, విడిపించిన తర్వాత నువ్వేం చేయాలా? ఏం చేయాలా? నీవు నన్ను మహిమపరచాలి. హల్లెలూయా చెప్తారా? మహిమపరచబడటానికి ఆయన నువ్వు ఎలా మాట వింటావంటే, ఆ శ్రమల్లో ఆ ఆపదల్లో నువ్వు ప్రార్థిస్తావని, నువ్వు మొరపెట్టుకుంటావని, ఆ మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని పరిశుద్ధమైన నివాసములకు చేరినప్పుడు, ఆ పరిశుద్ధమైన స్థలములోనికి నీ మొర, నీ కన్ని, నీ ప్రార్థనలు చేరినప్పుడు ప్రభు నిన్ను విడిపించి నిన్ను బయటికి తీసుకొచ్చి నీవు ఒక మంచి స్థితిలో పెట్టిన తర్వాత నువ్వేం చేయాలంటే, ఇక నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాల. హల్లెలూయా చెప్తారా? ఇక్కడికి వచ్చేపు ఆగాలి, చాలాసేపు చెబుతాడా? శ్రమల దేవుడు విడిపించాడు, బాగుంది. శ్రమలు విడిపించబడిన తర్వాత, లేకపోతే ఆపదలు తొలగిపోయిన తర్వాత, నీ కష్టం అనేది తీరిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంది? ఏం మాట్లాడరు? దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని యొక్క ఉద్దేశం ఏంది ఈ వాక్యములో? ఆయన్ను మహిమపరచటానికి. అర్థమవుతుంది కదా? ఏరి మహిమపరిచేవాళ్ళు అందరూ దీన్ని బట్టి ఏం పెట్టాలి మీకు? బాగున్నప్పుడు ప్రార్థనకు బావు. ఉద్యోగం బిజీగా ఉంటే ఉద్యోగమే, వ్యాపారం బిజీగా ఉంటే
వ్యాపారమే. పొలం బిజీగా ఉంటే పొలమే. అసలు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకొని నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కన్నీళ్ళలో, నీ చావు బతుకుల్లో దేవుడు విడిపించుకొని నిన్ను ఆయన బిడ్డగా మార్చుకున్న ఉద్దేశం ఏంటో అసలు పూర్తిగా మరిచిపోయి ఆయన మహిమపరచాల్సిన నీవు, ఆయన ఘనపరచాల్సిన నీవు, అయ్యో అసలు ఎప్పుడో సావాల్సిన నా బ్రతుకును దేవుడు ఇంతవరకు బతికించుకున్నాడే, ఎప్పుడో నా ప్రాణం పోవాల్సింది, ఎప్పుడో నరకములో పడాల్సింది, అట్లాంటిది నన్ను బతికించుకొని కాపాడిన దాన్ని బట్టి నేను సచ్చిందాక ఆయన మహిమపరచాలని ఆలోచన నీకేది? ఎక్కడున్నారు మీరు? నిజంగా అండి, ఫంక్షన్లకో, పార్టీలకో, లేకపోతే చర్చిలో ఫంక్షన్లకో, చర్చిలో పెళ్ళిళ్ళకో, లేకపోతే పండగలకో కాదండి నువ్వు కూర్చోవలసింది. ఆయన్ను మహిమపరచడానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. బాబు నువ్వు ఒక్కడే వచ్చావేంటి? ఏమైంది, నేను ఒక్కడనే వస్తే ఏమైంది, నేను స్తుతిస్తున్నాగా. కాదు, నా దగ్గరికి ఎంతమంది వచ్చారు మీరు? 10 మంది వచ్చామయ్యా. వాళ్ళు 99 శుద్ధులు కాలేదా? వింటున్నారా? క్యాచ్ చేస్తున్నారా నా మాటలు? ప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారంట? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. చెప్పండి, ఎంతమంది వచ్చారు? పోయి పొమ్మన్నాడు, చూపించుకోపోండి, యాజకుడు చూపించుకోపోండి అన్నాడు. వెళ్తున్నారు, మార్గ మధ్యంలో వాళ్ళు బాగుపడ్డారు. ఒకడికి ఏం బుద్ధి వచ్చిందంటే, నన్ను బాగు చేసిన ఆయన దగ్గరకు పోయి నేను స్తుతించుకోవాలనుకొని వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈ 9 మంది బాగుపడ్డారు. తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇటు రావాల్సిన బ్యాచ్ ఇటు పోతుంది. అర్థమైందా నా భాష? మీరు కూడా ఒక స్టేజీలో ఉన్న తర్వాత దేవుణ్ణి ఆరాధించాల్సిన నీవు ఆరాధించట్లేదేమో గుర్తుపెట్టుకో. ఒక రేంజ్లోకి పోయిన తర్వాత నువ్వు అసలు ఆరాధించడానికి నీకు టైం చాలట్లేదేమో గుర్తుపెట్టుకో. నువ్వు ఒక స్థితిలోకి పోయిన తర్వాత, ఒక విధానంలో పోయిన తర్వాత, మనమిచ్చే కానుకల కోసం ప్రభు ఆశపట్ల. మనము ప్రభుని ఆరాధించాలి, మహిమపరచాలని. ప్రైజ్ ది లార్డ్. అసలు ఎంత బాగుంది 15వ వచనం. ఆపద కాలాల్లో నువ్వు నాకు మొరపెట్టినప్పుడు, అవునయ్యా నువ్వు దేవుని ఎరక్కముందే ఆపదలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు. రైట్, దేవుని బిడ్డవయ్యావు, దేవుని నమ్ముకున్నావు, దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చబడిపోయినావు. ఇక నువ్వు ₹1,00,00,000 పక్కన పెట్టినా కానీ ప్రభుని ఆరాధించే సమయాన్ని ఇవ్వకూడదండి వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ₹1,00,00,000 పక్కన పెట్టేసి 1 గంట సేపు బ్రదర్ ఇక్కడ ఉండు అంటే, నో, నా ప్రభుని ఆరాధించుకున్న తర్వాతే. ఏడుందా మైండ్? ఆ మనసు ఏడుందండి? ప్రభుని ఆరాధించడానికి ఒక ఫంక్షన్లు పెట్టాలా? ఎప్పుడు ఫంక్షన్లు పెట్టమంటారా? లేకపోతే స్పెషల్ స్పీకర్ని పిలిపియాలా? పొద్దాకులు జనాలను బట్టి కాదు మనం ఆరాధించాల్సింది. పార్టీలు బట్టి, ఫంక్షన్లు బట్టి కాదు నువ్వు ఆరాధించాల్సింది. నా ప్రభు నన్ను కాపాడుతూ నా శ్రమల్లో నుంచి విడిపించుకున్న దాన్ని బట్టి నా ప్రభు నేను ఆరాధించాలి. ప్రైజ్ లార్డ్. గట్టి చెప్పు, ఇంకొంచెం మంచి చెప్పు. హల్లెలూయా. 120వ కీర్తన, 120వ కీర్తన మొదటి వచనం.
ఎప్పుడు మొరపెట్టావు? నా శ్రమలలో యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని. దీన్ని బట్టి చూస్తే ప్రభువుకి ప్రార్థన చేయాలి పాస్టర్లు. ఏమనంటే, ప్రభువా, ప్రజలు నిన్ను మహింపరచాల్సిన వాళ్ళు మహింపరచట్లా, ఆరాధించవలసిన వాళ్ళు ఆరాధించట్లా, మరి వాళ్ళని తీసుకురా ప్రభువా అని మేము ప్రార్థన చేస్తాం. కాదు బాబు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళేం మరి రాట్ల, ఏం చేయమంటావు? ఏమో ప్రభువా, నీ ఇష్టం, ఎట్టన్న తీసురా. నా ఇష్టమేనా? ఎట్టన్న తేవాలా? సరే, నా పద్ధతిలో పెట్టినా ఒక స్టైల్గా. ఎస్, నీ పద్ధతిలోనే పెట్టు ప్రభువా. ఇశ్రాయేలీలకి ఎప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు? రాజు, క్షేమము, మన్నా, బండ నీళ్లు ఉన్నప్పుడు గుర్తుకు రాల. దాస్యమనే కాడి కిందకు పోయి కఠినముగా వెట్టి పనులు ఊపిరాడకుండా చేపిస్తున్నారే, అప్పుడు అమ్మ బాబోయ్, ఈ పనులు ఏడ చేస్తావు నాయనా, ఈ బాధ ఏడబడతావు, ఈ పని ఏడ చేస్తేని ఖాళీయే ఉండట్లేదు, క్షణం తీరిక లేదు, చచ్చిపోతున్నాం. అసలు దేవుడు మమ్మల్ని పట్టించుకుంటున్నాడా? ఓహో, దేవుడు ఇప్పుడు గుర్తుకొచ్చాడు ఆయనకి. ఇంట్లో ఆడోళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళందరూ కూడా ఇప్పుడుకైనా ప్రార్థన చేసుకోండి అయ్యా, మనకి ఇశ్రాయేలులకు దేవుడు ఉన్నాడు, ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొచ్చాడు, ఆయన చూస్తాడురా, ఇప్పుడన్నా ప్రార్థన చేయండి అంటే ఇక అప్పుడు ఏడుపు స్టార్ట్ అయిందంట. అప్పుడు మూలుగుతున్నారంట, అప్పుడు కన్నీరు గారుతున్నారంట. ప్రైజ్ లార్డ్. చెప్పరమ్మా, సైలెంట్ అయిపోయినారు, గట్టిగా చెప్పండి. 130 కీర్తనలో 130 1-2 వచనాలు చదువుదామా? ఏడంట? అగాధమైన స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుకుంటున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఏ ధ్వని అంటే అది ఎట్టుండిద్దో? అల్లరి చేస్తున్నారే రే బాబు. ఆర్తధ్వనిను. ఆర్తధ్వని అంటే ఎప్పుడొచ్చిందో ఏడుపు నీకు. ఈ మధ్య కాలంలో మీరు కూడా ప్రార్థన చేస్తున్నారులే, చేయట్లేదు అంటలా. చికెన్ బాగా దొరుకుతుంది, హల్లెలూయా చెప్పండి. చెప్పొద్దు. మటన్ బాగా దొరుకుతుంది, కోడిగుడ్లు దొరుకుతున్నాయి. అంటే అన్నం బాగానే తింటున్నాం కడుపు నిండా. మన రాయలసీమలో ముద్దలు తింటున్నాం, జొన్న రొట్టె తింటున్నాం, ఇంకా చపాతీలు తింటున్నాం, పూరీలు తింటున్నాం, ఉగ్గాణి తింటున్నాం. అంటే తిండి బాగానే ఉంది. కళ్ళంటి నీళ్లు, ముక్కులమిటి ఏదో గారిద్దే, అది వస్తుందా ఇప్పుడు ఏమన్నా? అక్క పద్మ, ఎన్ని రోజులైంది కళ్ళమిటి నీళ్ళు వచ్చి ముక్కులమిటి గారింది? మర్చిపోయారు. అప్పుడప్పుడు తలనొప్పి వచ్చింది, మీకు గుర్తుందా? ఏం మాట్లాడరు ఏరా? మీకన్నా వస్తుందా? మీకు రాదు, మీ చెల్లు చూస్తే వచ్చింది మీకు. తలనొప్పి వస్తుంది. ఎందుకు తలనొప్పి వచ్చింది అంటారు? జలుబు అనేది లోపలుంటే తలనొప్పి వచ్చిద్దా, లేదా బయటికి పోతే తలనొప్పి వచ్చిద్దా?
అంటే జలుబు బయటికి పోవాలా, ఇలా లోపలే ఉండాలి? అది మాట్లాడండి అక్క. నేను పెద్ద తమిళ్లో మాట్లాడట్లేదు, లేదా ఇంగ్లీష్లో చెప్పట్లేదు. ఈ జలుబు అనేది బయటికి పోవాలా. ఒక యవనస్తుడు పిల్లోడు కానీ, లేకపోతే ఒక యవనస్తురాలు కానీ, లేకపోతే ఎవరన్నా సూసైడ్ కానీ లేకపోతే యాక్సిడెంట్ కానీ చేసినప్పుడు బాగా గుండెలు బాదుకొని ఎడుతారు కదా, కింద పడి డొల్లాడతారు కదా, గిలగిల గిలగిలగిల కొట్టుకుంటారు కదా. ఇవాళ నాపెట్టడం ఎవరి వల్ల కాదు కదా. కన్నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళతో పాటు ఏమొచ్చింది? మాట్లాడండి అమ్మా. కన్నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళతో పాటు వచ్చిందంటారా రాదంటారా? ఆ సంఘటన బట్టి వచ్చింది, కానీ సంఘటన బట్టి కాదు. నువ్వు దేవుని సన్నిధిలోనే ఈ ఆర్తధ్వని అనేది, నేను చెప్పిన సన్నివేశం అంతా ఏదో చూస్తే కాదు, ప్రార్థనలోనే పుట్టాలది. ప్రైజ్ లార్డ్. ప్రార్థనలోనే రావాల. పాతకాలములో వారు ప్రార్థన చేస్తే కన్నీళ్లు పర్వతం చేతో చేశారు. ఎప్పుడన్నా DGS దినకర్ గారు వాక్యం చెప్పేటప్పుడు విన్నారా మీరు? తల పైకెత్తి చెప్పండి. DGS దినకర్ గారు చెన్నైలో ఉంటారు కదా, ప్రభునందు నిద్రించారు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడన్నా చూసారా? ఏం మాట్లాడరు మీరు. వాక్యంలోనే ఏడుస్తూ ఉంటాడు, వాక్యంలోనే కన్నీళ్లు గారుతూ ఉంటాయి. ఆయన వాక్యం చెబుతుంటేనే ఏడుచుకుంటూ ఉంటాడు పాపం. దేవుని ఎదురుటే అంతగా కన్నీరు గార్చాడే, ఇక బయట ఆయన వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు ఎంత ఏడ్చాడో తెలీదు. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన జనాలు లక్షలు 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 వచ్చేవాడు. ఆర్తధ్వని. ప్రైజ్ లార్డ్. ఎన్ని రోజులైందో వచ్చి నీకు? మామూలు ప్రార్థనకే మోకాళ్ళు ఉంచడం కష్టం. హల్లెలూయా చెబుతారా అక్క? మోకాళ్ళు ఉంచే ప్రార్థనలు చాలా తక్కువ అయిపోయినాయి. మోకాళ్ళొంచి ప్రార్థన చేయడం తక్కువైపోయింది. ఆర్తధ్వని అనేది ఎట్లుంటుందంటే, కళ్ళంటి నీరు కారుతూ ఉండాలా, ముక్కులమిటి కారాల్సింది కారుతూ ఉండాలా, నోటమిటి సొంగబడుతుంటే ఆ యొక్క వేదన అనేది అప్పుడు అర్థమైంది. ప్రైజ్ లార్డ్. యెహోవా అగాధములో నుండి నేను నీకు, అంటే ఆపద కాదు ఇది, అగాధం. ప్రైజ్ లార్డ్. అమ్మా ఇది ఆపద కాదు బిడ్డ, అగాధం అంటే ఇంకొంచెం ఎక్కువగా లోపల ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా బాధల్లో ఉన్నాడు అని అర్థం. అగాధం. కొద్ది బాధ కాదు ఇది. అసలు బయట పడతాడో లేదో అనే ఆప్షన్. బయటికి సింపుల్గా చెప్పాలంటే యోనాను గుర్తు చేసుకోండి ఒకసారి. యోనాని ఇసిరేస్తే నీళ్ళలో పడ్డాడు. నీళ్ళలో పట్టడంతోనే చేప వచ్చింది. చేప వచ్చి మింగేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా వెలుతురు చూసేవాడు, వెలుతురు లేదు. నీళ్ళు అనుకుంటే నీళ్లు కాదు, సముద్రంలో. ఆయన ముందే ఊహించుకోవాలా, నేను చేప కడుపులో పడతాను, పడ్డ తర్వాత నేను ప్రార్థన చేస్తాను, బయటపడతాను అనుకోవాలా. ఆయన ఎప్పుడు ఆ ఊహించుకో. అగాధం అనేది అప్పుడు ఆయనకు అర్థమైపోయింది. అంటే నేను ఇంక బతకడానికి హోప్ లేదు, నేను చచ్చిపోయే పరిస్థితిలో, నాచు తగులుతుంది, అగాధములో ఉన్నాను. ఆ చేప గర్భములో చీకటితో అగాధములో ఉండిపోయాడు. ఆ చేప కడుపులో ఉండి అగాధములో ఉండి అప్పుడు ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇది మనలాగా ప్రార్థన కాదు. బైబిల్లో ఊరికి రాశారు కానీ ఆయన ప్రార్థన చాలా వేదనతో కూడిన ప్రార్థన అది. ఆయన ప్రార్థన చాలా భారంతో కూడిన ప్రార్థన అది. ఆయన ప్రార్థన ఇక హోప్ లేదు కాబట్టి ఆయన బతకడానికే హోప్ లేదు. ఇక ఏది దేవుడు చెబుతాడు శాప పోయి ఆడ ఒడ్డును గక్కిది అనేది అసలు లేదు. మాట్లాడలా దేవుడు కూడా. నా పని అయిపోయింది, ఇక నేను పని అయిపోయింది, పోతే ఒకసారి ప్రాణం పోతే బాగుండేది. పోలా, లోపల 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటే కదిలాడుతున్నాడు. నేను బతికే ఉన్నాను, శాప కడుపులో ఉన్నానని ఇక ఇప్పుడు ప్రార్థన చేయాలని అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను శాప కడుపులో ఉన్నా కదిలాడుతున్నాను, శాప కడుపులో ఉన్నా కదిలాడుతున్నాను, అంత చీకటిగా ఉన్నా నేను కదిలాడుతున్నాను, నా ప్రాణం ఉంది, నేను ఇంకా సావలేదు అన్నప్పుడు ఇక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అగాధంలో ఉన్నానయ్యా అని ఏం ఏడిచాడండి, ఏం ప్రార్థన అండి. ఒక్కసారి నీ మందిరం చూడాలనుకుంటున్నానయ్యా. హల్లెలూయా చెప్పు. మందిరం చూడాలి అనుకుంటున్నావంటే బతకాలనేగా. మందిరం చూడాలనుకుంటున్నావంటే దైవ సన్నిధికి రావాలనేగా. ఒక్కోసారి మిమ్మల్ని కూడా బెడ్ మీదకి ఎక్కిస్తాడు బాగా. కాళ్ళు చేతులు అన్ని పని చేయకుండా బాలా ఏమనుకుంటా నువ్వు? నుంచి బయటపడితే సాక్ష్యం చెప్తాను వచ్చి మందిరంకి వచ్చి. ఏం చెబుతావంట అంటే నీ ఉద్దేశం ఏంది? చర్చికి పోవాలనే. ప్రభు ఏమనుకుంటాడో నాకు తెలియదు కానీ మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెబుతానంటుంది కదా. సరే బతికిద్దాం అనుకుంటాడో లేకపోతే నువ్వు ప్రార్థనలో దేవుడు ఆలకించి ప్రభు సాయం చేసి నడిపిస్తాడు. నేనేమంటానంటే నువ్వు బతికి బయటపడి ప్రభు నిన్ను బాగు చేసి తీసుకొచ్చిన తర్వాత ఇక నువ్వు ఆయన స్తుతించడమే నీ పని. చెప్పు గట్టిగా హల్లెలూయా చెప్పు. ఆయన ఆరాధించడమే, ఆయన మయంపరచడమే, ఆయన ఘనపరచడమే, అదే నీ పని. ఇంకా వేరేది పెట్టుకున్నావా చాలా ప్రమాదం. యోనా అంటాడు, అయ్యా నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను మరలా చూడాలనుకుంటున్నాను. ఒకప్పుడు చూసా, ఇప్పుడు చూడటానికి నాకు ఆశలు లేవు, కానీ చూడాలని ఉంది. నువ్వు అనుమతి ఇస్తే. ప్రైజ్ ది లార్డ్. యోనా గ్రంథంలో ఉండిద్ది అన్నమాట. 2:2 చదవండి ఏముండిదో. యోనా గ్రంథంలో 2:2 చదవండి ఏముండిది. ఎక్కడి ఉన్నాడంట? ఈడ అగాధం అంటే ఉపద్రవమే. ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా పాతాళ గర్భములో నుండి ఎక్కడున్నాడంట? మాట్లాడండి అమ్మా. పాతాళ గర్భములో నుండి ప్రార్థన చేస్తున్నాడా కేకలేస్తున్నాడా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? చెప్పొద్దు, చెప్పిస్తా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. డై పనుకోరాదు ఊరకే ఎందుకు కట్టరుతావు? వాడికి నిద్ర పడితే కాదు, వాడు నిద్ర పడితే నేను పనుకుంటాడు. వామ్మో వాయు వామ్మో వాయు వామ్మో వాయు అంటూ ఉంటాడు. రై సార్ డాక్టర్ గారు ఒక ఇండిషన్ అని పొడవమండి. 2 ఇండిషన్లు వేసారు, వాడు అడుగుతానే ఉన్నాడు. 2 కాదు 4 వేసారు. 4 వేస్తారు పాపం. వాడికి మొత్తేస్తారు, ఏమేస్తారు అన్ని ఎక్కదు. గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏ టైంలో అరుతాడో తెలియదు, ఏ టైంలో కేకరేస్తాడో తెలియదు, అరుతా ఉంటాడు. యోనా ప్రార్థన చేస్తున్నాడా అరుతున్నాడు అన్నాడా? కేకలు. ప్రైజ్ ది లార్డ్. అక్క అర్థమైందా? మీ కేకలేసే అనుభవం రాలా? ఇంకా బాగా హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అవసరమైతే అప్పు సొప్పు చేసుకొనైనా. ప్రైజ్ ది లార్డ్. నోరు జరవరే గట్టిగా. అప్పు సొప్పు చేసైనా ఏదైనా హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం అన్నట్టుగా ఉంది ఎవరు. ఆయన అగాధములో పడ్డప్పుడు అది ఆర్తధ్వని అప్పుడు వచ్చింది. చదువమ్మా.
నీ సన్నిధిలో నుంచి నేను వెలివేయబడ్డా నీ పరిశుద్ధమైన ఆలయమ తట్టు ఏం చూడాలనుకుంటున్నాడంటే ఇప్పుడు మరలా చూడాలంట. అంటే ఒకసారి చూశాడు, అయిపోయాడు, కింద పడ్డాడు, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా చెప్పండి అక్క. మీ జీవితాలలో ఎందుకు ప్రార్థనకి రావాలి? ప్రభువుకి డబ్బులు అవసరమా? ప్రభువుకి లేకపోతే ఇంకోటి అవసరమని మీరు అనుకుంటున్నారా? పాస్టర్ గారు అడుగుతారు, అక్క ఏంది ప్రార్థనకు రాలేదు, అన్న రాలేదేంది, నువ్వు రాలేదేంది, పిల్లలు రాలేదేంది? ఆయన అడుగుతాడు. అడగాల్సిన బాధ్యత అది. అడుగుతాడు. దేవుడు అడగటం ఏముండదు, చూస్తాడు. నేను మేలు చేశాను, ఉపకారం చేశాను, నన్ను మహింపరుతాడేమనుకున్నాను, నన్ను మహింపరచకుండా ఉన్నాడు. సో ఇతని నేను మరలా ఏం చేయాలా? అగాధంలో పడితే కానీ మళ్ళీ రాడేమో. ప్రైజ్ లార్డ్. నువ్వు మహిమపరచటానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అది నీకు అర్థం కావట్లా. దేవుని మహిమపరచు, దేవుని ఘనపరచు, దేవుని ఆరాధన చేయి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ లార్డ్. 130 ఏమన్నాడు? అగాధములో పడి ఉన్నాను, ప్రభువా నా చెవి ఆర్తధ్వని విను విను విను. ఆర్తధ్వని ఎంతమంది ఇంతవరకు నాకు తెలిసి ఆర్తధ్వని మీలో రా. ఇప్పుడు నేను గంట సేపు ప్రార్థన చేయండి అక్క అన్నా కానీ చేరాం నాకు తెలుసు. ఆర్తధ్వని అనేది చెబితే కాదు, పుట్టాల లోపల. ప్రైజ్ లార్డ్. ఆర్తధ్వని అనేది కళ్ళంటి నీళ్లు చూశాడు సేవకుడు. ఏంది పాప కళ్ళం నీళ్ళు గారుతా ఉంది, పెదాలమ్మటి ఊరకు పలుకుతా ఉంది, పెదాలు మాత్రమే కదిలెత్తుంది, కళ్ళమ్మటి నీళ్లు ఆగట్లేదు. ఆర్తధ్వనిలో ఉందామే. చూశాడు, సేవకుడికి అర్థం కాలేదు, ఆయన ఏదో పలికాడు. కానీ ఈ ఆర్తధ్వని పరిశుద్ధమైన నివాసానికి చేరింది. గట్టి చెప్పు. ఈ ఆర్తధ్వని పరిశుద్ధమైన నివాసానికి వెళ్ళిపోయింది, పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి దేవుడు ఉత్తరాన్ని, అక్కడ నుంచి జవాబును, అక్కడ నుంచి వాళ్ళకి మేలు పంపిస్తున్నాడు. ప్రియమైన వారులారా, నువ్వు దేవుణ్ణి ఆరాధించాల్సిన, నీవు మహింపరచడానికి దేవుడు పుట్టించాడనేది నీకు తెలిసి కూడా నువ్వు ఆయన వైపు చూడటం తక్కువ చేస్తున్నారు. నేను చెబుతున్నాను, సమాధానము ఎక్కడా లేదనేది గుర్తుపెట్టుకో. ఆ పీస్, ఆ నెమ్మది, ఆ ప్రశాంతత దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు కూర్చొని దేవుని ఘనపరుస్తున్నప్పుడే అది దొరికిద్ది. అది నిజంగా గుర్తించిన వాళ్ళు ఇళ్ళ దగ్గర కానీ ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. 1000 రూపాయలు పెట్టుకొని దేవుని సన్నిధిలో పోయి కూర్చొని ఆ పీస్ను సంపాదించుకోగలుగుతారు. ప్రైజ్ లార్డ్. నెమ్మది, ప్రశాంతత ఆయన సన్నిధిలోకి వెళ్ళి తెచ్చుకుంటారండి. అదిగో వారి యొక్క ప్రార్థనలు పరిశుద్ధ స్థలములోనికి చేరినప్పుడు మిక్కిలి ఆనందము ఇశ్రాయేలీయులకి, మిక్కిలి సంతోషం ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో. వాళ్ళకి మిక్కిలి ఆనందం కలిగింది. ఆ ప్రార్థన అనేది ఆ స్థలంలోకి చేరినప్పుడు, ఆ ఆర్తధ్వని అనేది పరిశుద్ధ స్థలంలోకి చేరాలి. ఈరోజు నువ్వు కన్నీళ్లు గార్చకుండా, ప్రార్థించకుండా, ఏ భారము లేదనుకుంటా ఉంటున్నావు. అందుకే నీ జీవితంలో ఎక్కడ వేసినా అక్కడే మగ్గిపోయి అలాగే ఉంటున్నాయి. నెమ్మది, సమాధానం అనేది రావాలని ఎదురు చూస్తుంది, కానీ నీకేమో మనసు పుడుతుంది కానీ ప్రార్థన చేసుకుందామని చేయలేకపోతున్నావు. ఇంట్లో ఏడుపులు, దుఃఖము, కన్నీరు. దీనికి పరిష్కారం ఏంటంటే
నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చునే టైంలో కూర్చోట్లేదు. ఆయన దగ్గర నీ యొక్క ఆర్త ధ్వని వినిపించట్లేదు. ఎన్నో వాక్యాలు జవాబిచ్చను, ఆపద కాలంలో వారిని విడిపిస్తానని ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. కష్టములో నేను విడిపిస్తాను, ఆపదలోంచి విడిపిస్తాను నేనే అని చెప్పేసి ప్రభు స్వయంగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు కూర్చోట్లా, నువ్వు ప్రార్థించట్లా, నువ్వు కన్నీరు గార్చట్లా, నువ్వు ఆర్తధ్వని చేయట్లా. అందుకే నీ ఇంట్లోకి రావాల్సిన మేలు, లేకపోతే ఆ సమాధానం, ఆ పీస్, ఆ సంతోషం ఆగిపోతుంది అక్కడ రాకుండా. కూర్చునే విధానంలో ప్రభు దగ్గర లేవు. దయచేసి సంఘానికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. సంఘమైతే ఎవరి కొరకు? పేతురు కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుచుండెను. ప్రైజ్ లార్డ్. దీంట్లో 2 మాటలు పట్టుకోండి, ఇంకేం పెద్దగా అవసరం లేదు. సంఘమైతే అంటే మనమే, సంఘమైతే మనమే. సంఘానికి చెప్తున్న మాట. వాళ్ళు పేతురు కోసం, పేతురు చెరసాల్లో నుంచి బయటపడటం కోసం, ఎందుకంటే యోహాను చంపబడ్డాడు, పేతురును కూడా చంపుతారని చెప్పేసి వాళ్ళకి భయం వేసింది గనక సంఘమైతే నిద్రపోకుండా ఆసక్తితో, అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సంఘానికి ఏముండాలా? ప్రార్థన చేసే అనుభవం, ఆ ఆసక్తి పుట్టాల. ప్రైజ్ లార్డ్. గుత్తికి పంపిస్తారు. మీరు గుత్తిలో ఏం చేస్తారు? గుత్తిలో కూర్చోబెట్టి ఏం చేస్తారు? వాళ్ళు మోకాళ్ళు వంచిస్తారు. ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇట్ట కూర్చొని చేస్తామంటే, అక్క మోకాళ్ళలోంచి, అక్క మర్యాదకు వచ్చి అవుతారు, దగ్గరకు వచ్చి మోకాళ్ళలోంచి, నాకు మోకాళ్ళ నొప్పులు అక్క, అట్టయితే ఓ పని చేయి, ఎనికిపో, లే పైకి లే, ఎనికిపో అన్న, మోకాళ్ళలోంచి నాకు అస్సలు బాగలేదు, పో ఎనికిపో, బాగుంటే బాగోపోతే నువ్వు అవసరం పక్క బయట నింపు. వాళ్ళకి అదే పనిగా కొంతమందిని వాలంటీర్లుగా పెట్టి పోయి కూర్చొని ఉంటారు. వాళ్ళని లేపి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయించండి పోండి అని పంపిస్తారు. ఏం చేస్తావు? ఇంకా పదే పదే నువ్వు మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అక్క మోకాళ్ళ నుంచి, 1 సారి 2 సార్లు 3 సార్లు వచ్చినా నేను వంచిందాకా కడతనే ఉంటారు. దీని ఉద్దేశం ఏంటంటే చెప్పనా, ఆసక్తితో ప్రార్థన చేయమని అర్థం. ప్రైజ్ లార్డ్. ఈడ తట్టేవాళ్ళు లేరు మిమ్మల్ని, అది బాధ మీకు. ఒక్కో తల్లి గోడ కానుకొని కూర్చొని నిద్రపోయి ప్రార్థన చేసింది, ఏడా గోడ కానుకొని. మా వాళ్ళు ఉన్నారు పిల్లలు, సెల్లు చూస్తా ప్రార్థన చేస్తారు, కళ్ళు మూయరు ఈ బ్యాచ్. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళే మూయరు ఈ బ్యాచ్. ఇట్లాంటి వాళ్ళు అందరు గుత్తికి ధర్మాల కొడతారు కావాలి వాళ్ళు కర్రలు తీసుకొని. అర్థమైందా తేడా? ఆసక్తి. ప్రార్థన అనేది నీలో ఏముండాలా? ఆసక్తి ఉండాలి. గడిగల్లు చెప్పు. ఎక్కడైతే నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తావో అప్పుడు గొప్ప కార్యాలు, విడుదల జరుగుతాయి. పేతురు విడిపించబడటానికి గల కారణం సంఘము ఆసక్తి కలిగి ప్రార్థన చేసింది. ప్రార్థనలో అడుచోటం, ప్రార్థనలో ఇడుచోటం, ప్రార్థనలో సెల్లు చూసుకోవటం, ప్రార్థనలో తిరగటం, ప్రార్థనలో మాట్లాడుకోవడం లేదు. ప్రార్థన కూర్చొని ఏకదాటిగా ఆర్తధ్వని చేస్తంటే, అందుకే
మీకు ఎట్లా ఉండదంటే ఒక్కోసారి ఇక్కడ సరిగ్గా చేయించట్లేదు, ఆడైతే బాగా కొట్టేలా చేపిస్తారు. చెయ్యి ప్రార్థన, మోకాళ్ళుంచి ప్రార్థన చేపిస్తా ఉంటారు. కాబట్టి మోకాళ్ళు నువ్వు ఎక్కడుంచితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు జరుగుతాయి. అది పేతురు శవం దగ్గర మోకాళ్ళు ఉంచాడు, శవం లేచి కూర్చుంది. నువ్వు మోకాళ్ళు అంచవు, నీ సమస్యలు అట్నే ఉంటాయి. అక్కడే ఉందిగా 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో పక్కనే ఉంది కండి, పెద్ద దూరం పోవాల్సిన అవసరం లేదు. 9వ అధ్యాయం 40వ వచనం చదువమ్మా. పేతురు అందరిని వెలుపులకు పంపి మోకాళ్ళు వంచి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లే అన్నాడు. ఆమె కన్నులు తెరిచింది. ప్రైజ్ ది లార్డ్. నోరు లేదా? మరి గడ్డి చెప్పరేంది? ఓహో, కరెంటు తీసేసినట్టున్నారు. మీకు కరెంటు పోయింది, ఇప్పుడు మోకాళ్ళు అంచట్లేదు, కరెంటు పోయింది కదా. కొంచెం గడ్డి చెప్పు. హల్లెలూయా. మోకాళ్ళు వంచాడు అంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. నేను ప్రార్థన చేస్తే లేచిద్దా లేవదా ఇది లేవనుకుంటారు కాదు. పోయాడు, వంచాడు, ప్రార్థన చేశాడు, లేమంది లేచి కూర్చుంది. నీ ఆసక్తి, ప్రార్థనలో ఉన్న ఆసక్తి, కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. నీ ఆసక్తి లేకపోతే ఏం చేయలేం. ప్రార్థనకి వెళ్ళాలనే ఒక ఆసక్తి, దేవునితో గడపాలన్న ఆసక్తి, ఆయన మహింపరచాలన్న ఆసక్తి, దేవుని దగ్గర నా యొక్క శ్రమలు, నా బాధలు, నా కష్టాలు చెప్పుకోవాలన్న ఆసక్తి నీకు పుడితే హృదయంలో, అప్పుడు ఆ పీస్, ఆ నెమ్మది, ఆ కార్యాలు దేవుడు నీ జీవితంలో చూడగలుగుతావు. ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదండి. నువ్వు మోకాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో కలిపితే చాలు, దేవుడు నీ ఆసక్తిని చూసి ప్రభు కార్యాలు జరుగుతూ ఉంటాయి. సమయం లేదు కనుక నేను ఇంక ముందుకు పోవట్లా. ఇంకా 2-3 వచనాలు ఉండేలే కానీ, రాజుల గ్రంథంలో నుంచి 8 తర్వాత చదువుకోండి, 8:27 కానీ. ఇంకా నేనైతే యెహోవా కృపాతిశయాన్ని బట్టి ఆయన మందిరములో ప్రవేశించి ఆయన దిక్కుకు చూసి నమస్కరించదను అని వాక్యం సెలవిస్తుంది. మోకాళ్ళు ఉంచుతారా? ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మీ ఆసక్తిని బట్టి దేవుడి కార్యాలు జరుగుతాయి.